యమధర్మరాజు చిత్రగుప్తుల వారిపైన మండిపడుతూ ఉంటారు. అసలు నువ్వు నన్ను సింహాసనం నుండి దించేయాలి అనుకుంటున్నావా అంటూ ఉండగా, ప్రభు అంత మాట వలదు అని అంటూ ఉండగా, ఇక ఆపు ప్రభు ప్రభు అంటూనే నా కూష్మాండం కింద అని అంటూ ఉండగా చెవులు మూసుకుంటాడు గుప్తా. ఈ బాలికని నారద మునీంద్రుల వారు వెళ్ళిపోయే వరకు రహస్య మందిరంలో దాచిపెట్టు అని అంటూ ఉంటాడు యమ. అది కాదు ప్రభు అని చిత్రగుప్తుల వారు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నా కూడా వినకుండా యమధర్మరాజు నేను చెప్పింది చెయ్ అని ఆర్డర్ వేసి అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇక ఆరు గుప్తా గారితో, అవును గుప్తా గారు, అసలు నారద మునీంద్రుల వారు నన్ను చూస్తే ఏమవుతుంది, నన్ను ఎందుకు రహస్య మందిరంలో దాచిపెట్టాలి అనుకుంటున్నారు అని అనగానే, అది దైవ రహస్యం బాలిక అని అంటాడు గుప్తా. అబ్బో అని అంటుంది ఆరు. నిన్ను ఎలాగైనా భూలోకానికి పంపించాలని నేను ప్లాన్ చేశాను, కానీ అది వర్కౌట్ అయ్యేలా లేదు అని గుప్తా గారు అంటూ ఉండగా, చేయండి ఏదో ఒకటి చేసి నన్ను కిందికి పంపించేయండి, నా చెల్లెలి డెలివరీ తర్వాత ఇక్కడికి వచ్చేస్తాను అని అంటుంది ఆరు. అదే ట్రై చేస్తున్నా అని అంటాడు గుప్తా. ఇక చెంబాని కేర్ టేకర్గా అపాయింట్ చేసి అమర్ బాగితో నేను ఇక ఆఫీస్కి వెళ్తాను బాగి, జాగ్రత్త అని చెప్తాడు. అలాగే అంటుంది బాగి చెంబా వైపు చూస్తూ, ఇక మేడంకి సాయంగా ఉండు, కంటికి రెప్పలా చూసుకోవాలి అని అమర్ అంటూ ఉండగా, అలాగే బాబు అలాగే చూసుకుంటా అని అంటుంది చెంబా. ఇక రాథోడ్ మాత్రం లేదు, కడుపులో పెట్టుకొని కాపాడాలి, ఇక మిస్సమ్మ బాధ్యత నీదే అని అంటాడు రాథోడ్. ఇక దాంతో చెంబా అలాగే బాబు అలాగే చూసుకుంటా అని అంటూ ఉండగా, మనోహరి మనసులో దాన్ని చంపడానికే వచ్చింది, చెంబా చంపే పోతుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది మనోహరి. బయటికి వచ్చిన అమర్ ఒక్కసారిగా మనోహరి తన దగ్గరికి వచ్చి కేర్ టేకర్ని బాగీకి అపాయింట్ చేయమని చెప్పడం, అంతేకాకుండా తానే కేర్ టేకర్ని వెతకడం అంతా అనుమానం కలిగించి, రాథోడ్ ఆ యాదమ్మ డీటెయిల్స్ కనుక్కో, తను ఎక్కడి నుండి వచ్చిందో తెలుసుకో అని అంటుండగా, అదేంటి సార్ మీరు అపాయింట్ చేయలేదా అని అడుగుతుండగా, నేను కాదు మనోహరి అపాయింట్ చేసింది అని అంటూ ఉంటాడు అమర్. సార్ అని అంటాడు రాథోడ్. అవును అని అంటూ ఉండగా, నేను ఇప్పుడే వెళ్ళి కనుక్కుంటాను అని యాదమ్మ దగ్గరికి వెళ్ళబోతుండగా, వద్దు తనకి తెలియకుండా, కనీసం మనోహరికి కూడా తెలియకుండా వాకప్ చేయి అని అంటాడు అమర్. అలాగే సార్, తను కేర్ టేకర్ అసోసియేషన్ నుండి వచ్చిందని చెప్పింది కదా, అక్కడికి వెళ్ళి నేను ఎంక్వైరీ చేస్తాను సార్ అని అంటాడు రాథోడ్. అలాగే నేను వస్తాను పదా అని అమర్ కూడా అక్కడికి బయలుదేరుతాడు. ఇక అక్కడ నుండి అమర్ని తీసుకొని కేర్ టేకర్ ఆఫీస్కి వస్తాడు రాథోడ్. అమర్కి తెలియకుండా పక్కకి వెళ్ళి బాగీకి కాల్ చేయబోతూ ఉంటాడు. అప్పటికే మేడం టిఫిన్ తింటారా, జ్యూస్ తాగుతారా అని చెంబా అడుగుతుండగా, వద్దు అని చెప్పి బాగీ రూమ్లోకి వెళ్ళిపోయి ఆరు ఫోటోని చూస్తూ, అక్క నీతో ఒక్క జ్ఞాపకం కూడా లేదు నాకు, నా కూతురిగా నువ్వే పుడతావు కదా, నేను మిస్ అయిన ప్రేమని నీకు పంచుతా, నేను ప్రేమని పొందుతా అని అంటూ ఉండగా రాథోడ్ నుండి ఫోన్ వస్తుంది. చెప్పు రాథోడ్ అంటూ ఉండగా, ఆ కేర్ టేకర్ యాదమ్మని అపాయింట్ చేసింది సార్ కాదంట, మనోహరి మేడం అని అనుమానంగా ఉంది, మేము ఎంక్వైరీ చేస్తున్నాం, నువ్వు జాగ్రత్తగా ఉండు మిస్ అమ్మ అని రాథోడ్ చెప్పగానే షాక్ అయిన బాగి అలాగే అని ఒప్పుకుంటుంది. అమర్ కార్ దగ్గర నిలబడగా రాథోడ్ వెళ్ళి ఆఫీస్లో యాదమ్మ గురించి ఎంక్వైరీ చేస్తూ, లెఫ్టినెంట్ అమరేంద్ర గారి దగ్గరికి కేర్ టేకర్గా పంపించిన యాదమ్మని మీరే పంపించారా అని అనగా, రిజిస్టర్ చెక్ చేసి అవును సార్ నేనే అని అంటూ, ఎందుకు సార్ ఏమైనా ప్రాబ్లం చేసిందా అని అడుగుతూ ఉంటుంది ఆఫీసర్. లేదు, తన డీటెయిల్స్ కావాలి అనగానే ఒక ఫైల్ అందిస్తూ, ఇదిగోండి సార్ డీటెయిల్స్, తను చాలా మంచిది, నర్సింగ్లో కానీ కేర్ టేకర్గా కానీ ఫుడ్ విషయంలో కానీ అన్నీ బాగా చూసుకుంటుంది, సెలబ్రిటీస్ లాంటి వాళ్ళ ఇంట్లోకి తనని పంపిస్తాం సార్, ఏదైనా ప్రాబ్లం చేసిందా అని మళ్ళీ అడగ్గా, లేదు ఏం లేదు అని చెప్పి అంతా
ఓకేగా ఉందని కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ అమర్ దగ్గరికి వచ్చి అంతా ఓకే ఉంది సార్, క్లీన్గా నీట్గా ఉన్నాయి రికార్డ్స్ అని చెప్పగానే లేదు గ్రౌండ్ లెవెల్లో నువ్వు ఎంక్వైరీ చేయాలి అనగానే అలాగే సార్ నేను నెగిటివ్ ప్లేస్కి వెళ్ళి మరి ఎంక్వైరీ చేస్తాను అని రాథోడ్ అంటూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన ఆ కేర్ టేకర్ ఆఫీసర్ మనోహర్కి ఫోన్ చేసి రాథోడ్ అనే వ్యక్తి వచ్చి యాదమ్మ గురించి ఎంక్వైరీ చేశాడని మీరు ఫేక్ సర్టిఫికేట్ సృష్టించడం చాలా మంచిదైందని అంటూ ఉంటుంది ఆవిడ. అప్పుడు నాకు తెలుసు అలా జరుగుతుందని, అందుకే అలా చేశా. నేను చెప్పినట్టు విను, ఎవరు వచ్చినా అదే చెప్పు. ఎవరు వచ్చారు? ఇంకా ఒక రాథోడే వచ్చాడా అంటుండగా లేదు ఎవరో ఒకరు మిలిటరీ అతను కూడా వచ్చాడు అని ఆవిడ చెప్పగానే అవునా అని అంటుంది మనోహరి. నాకేం భయం లేదు కదా, నాకు భయంగా ఉంది అని అంటూ ఉంటుంది ఆవిడ. లేదు ఇప్పుడు వెనక్కి తగ్గితే దొరికిపోతావు అని బెదిరించి నేను నీకు ఎక్స్ట్రా డబ్బిస్తాను, నేను చెప్పినట్టే చెయ్యి అనగానే ఒప్పుకుంటుంది ఆవిడ. ఇక మనోహరి ఏంటమర్ నీకు అప్పుడే నా మీద అనుమానం వచ్చిందా, లేదంటే బాగీకి అనుమానం వచ్చి రాథోడికి చెప్పి నీతో ఎంక్వైరీ చేయించిందా? ఏదేమైనా భార్యాభర్తలు జాగ్రత్తగా ఉన్నారన్నమాట. మీరు జాగ్రత్తగా ఉన్నారు కానీ ప్లాన్ చేసిన దాన్ని నేనెంత జాగ్రత్తగా ఉంటాను, ఈరోజే నా అసలు రూపం ఏంటో చూపిస్తా అని అనుకుంటూ ఉంటుంది మనోహరి. ఇక అప్పుడే యాదమ్మ పైకి వచ్చి బాగీతో నేను మార్కెట్కి వెళ్ళొస్తానమ్మ గారు అంటుండగా నేను వస్తా పదా అంటుంది బాగీ. మీరెందుకు అమ్మగారు వద్దు అని అంటూ ఉండగా నేను రాకపోతే ఎలా, నీ గూర్చి తెలుసుకునేది ఎలా, పద నేను ప్రెగ్నెంట్ కదా, వాకింగ్ చేయడం మంచిది అని కిందికి దిగి వచ్చి మనోహరితో వెటకారంగా ఈవిడ గారు మనోహరి ఇంట్లో ఖాళీగానే ఉంటారు, మా అక్క స్నేహితురాలు, ఈవిడ ఖాళీగా ఉన్నారని నువ్వు వాల్యూ ఇవ్వకుండా మానేయొద్దు. నాకెంత వాల్యూ ఇస్తున్నావో తనకి అంతే వాల్యూ ఇవ్వాలి కదా మనోహరి. ఈవిడ ఊరికనే ఉండట్లేదు, మా మీద ప్రేమాభిమానాలతో మాత్రమే ఉంటుంది అని వెటకారంగా బాగి మాట్లాడుతుండగా నన్ను అడిగిందా నా గురించి ఎందుకు చెప్తున్నావు అని అంటూ ఉంటుంది మనోహరి. ఏం యాదమ్మా ఈ మనోహరి గురించి నీకు తెలియదా అంటుండగా అయ్యో అమ్మగారు నాకెలా తెలుస్తుంది అంటుంది చంబా. మనోహరి నీకు తెలియదా ఈ ఆవిడ గురించి అంటుండగా నాకేం తెలుసు అంటుంది మనోహరి. ఓహో అందరి గురించి తెలియాలి, అందరినీ పరిచయం చేస్తున్నా, పద యాదమ్మ మనం మార్కెట్కి వెళ్ళి నీ గురించి తెలుసుకుందాం అని వంకరగా మాట్లాడుతూ ఉంటుంది బాగి. యాదమ్మకి భయం మొదలవుతుంది. ఇక మార్కెట్కి వెళ్తున్నప్పుడు బాగి చెప్పు యాదమ్మ నీ గుచ్చి అని అంటుండగా నా గుచ్చి ఏముందమ్మా చెప్పడానికి, నలుగురి ఇళ్లలో పని చేసుకునేదాన్ని అని అంటుంటుంది యాదమ్మ. అదే చెప్పు అని అంటూ ఉంటుంది బాగి. నువ్వు చెప్తేనే కదా నీ గుచ్చి నాకు తెలిసేది, నేను నిన్ను పట్టుకునేది, లేదంటే నాకు ఎలా తెలుస్తుంది అని బాగి అంటుండగా వామ్మో ఈవిడతో జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ ఉంటుంది చెంబ. అప్పుడే మనోహరి నుండి కాల్ వస్తూ ఉంటుంది. మేడం అన్న డిస్ప్లే చూసి ఎవరు అని అడుగుతుంది బాగి. నేను ఇంతకు ముందు పని చేసిన ఆవిడ అని అంటూ ఫోన్ లిఫ్ట్ చేయకుండా సైలెంట్గా ఉంటుంది చెంబ. లిఫ్ట్ చేయి మాట్లాడు అనగానే ఫోన్ ఆగిపోతుంది. ఫోన్ ఆగిపోయింది మేడం, తర్వాత మాట్లాడతాను అని చెంబ అంటూ ఉండగా పర్లేదు మాట్లాడు అని అంటూ మళ్ళీ ఫోన్ రావడంతో మాట్లాడమంటుంది చెంబని బాగి. నేను చెప్పేది విను, బాగికి యాక్సిడెంట్ చేయడానికి వస్తున్నా అని అంటుండగా బాగున్నాను మేడం అంటూ ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది చెంబ. పక్కనే ఉందా నాకు అర్థమైంది, కానీ నా ప్లాన్ విను, నేను ఇంకా నమ్మాలి, నేను చెప్పేది చెయ్యి అని అంటూ ఉండగా నీకేమైనా పిచ్చి పట్టిందా, నన్ను చంపాలి అనుకుంటున్నావా అని కాస్త దూరంగా వచ్చి మాట్లాడుతూ ఉంటుంది చెంబ. లేదు నీకేం కాదు అని అంటూ నేను వస్తున్న యాక్సిడెంట్ చేస్తా అని కాల్ కట్ చేస్తుంది మనోహరి. అప్పుడే బాగి వెనకాల నుండి చెంబా భుజంపై చెయ్యి వేసి ఏంటంట అని అడుగుతుండగా తను పనిలోకి రమ్మంటుంది, రానని చెప్తున్నాను అని అంటూ నడుస్తూ ఉంటుంది చెంబ. ఇక బాగి కూడా నడుస్తూ మాట్లాడుతూ ఉంటుంది. మనోహరి మాస్క్ క్యాప్ పెట్టుకొని వచ్చి బాగిని గుద్దడంతో బాగి రోడ్డుపై పడిపోతుంది. ఇక చెంబా పైన బాగి అనుమానం నిజమవుతుందా, బాగికి ఏదైనా అవుతుందా రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.